నెక్స్ట్ 24 చూడు. ఏ ఫ్రూట్ సెల్లర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ పే బట్ స్టిల్ గెయిన్స్ 25% ఆన్ హిస్ అవుట్లే. వాట్ వే డస్ హీ సబ్స్టిట్యూట్ ఫర్ ఏ కేజీ అని అడుగుతున్నాడు. ఒక పండ్ల విక్రేత తన పండ్లను కొనధరకు అమ్ముతారని ప్రకటించాడు, కానీ అతను కొనధరపై 20% లాభం పొందుతాడు. అతను కిలోగ్రాముకు ఏ బరువును భర్తీ చేస్తాడు అనేది క్వశ్చన్. కిలోగ్రాముకు ఏ బరువును భర్తీ చేస్తాడు అనేది క్వశ్చన్ అన్నాడు. ఇప్పుడు చూడు, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ చూడమ్మా. ఇక్కడ ఏమన్నా అంటే ఎప్పుడైనా సరే అమ్మిన వెలని ఎప్పుడు కూడా మ్యాక్సిమం వెయిట్గా తీసుకోవాలి, అంటే 1000 గ్రామ్స్గా తీసుకోవాలి. అది 1000 గ్రామ్స్. 1000 గ్రామ్స్ని మనం 1000 రూపీస్గా తీసుకుంటే ఆ 1000 రూపీస్ సేల్ చేయడం వల్ల ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు? 25% ప్రాఫిటే కదా. ఇప్పుడు నేనేమంటే ఎన్ని గ్రామ్స్ ఉపయోగిస్తున్నాం అది ఎప్పుడు కూడా సిపిలో వస్తానో ఆల్రెడీ చెప్పాను. ఈ 1000 గ్రామ్స్ అనేది 125% ఈక్వల్. అంటే 125% యొక్క వాల్యూ 1000 అయినప్పుడు 100% యొక్క వాల్యూ ఎంత అని కావాలి. ఇక్కడ 100% యొక్క వాల్యూ అనేది ఎంతో కావాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 800 గ్రామ్స్. 800 గ్రామ్స్ మన ఆన్సర్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి 24కి ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. మనము వాడే గ్రామ్స్లో ఎప్పుడు సిపి దగ్గర వస్తుంది, కేజీకి ఎన్ని గ్రామ్స్ అది ఎప్పుడు కూడా ఎస్పీ దగ్గర వస్తుంది. అంటే ఎస్పీ వాల్యూ 1000 అనుకుంటే 1000కి 125%, అంటే 125% 1000 అయినప్పుడు 100% ఎంత? 800 గ్రామ్స్. 800 గ్రామ్స్ ఆన్సర్ అనమాట. 24A. నెక్స్ట్ 25 చూడు. ఏ డిస్హానెస్ట్ డీలర్ ప్రొఫెసెస్ టు సెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ హీ యూజెస్ ఎ ఫాల్స్ వెయిట్ అండ్ దస్ గెయిన్స్ 618/47% ఫర్ ఏ కేజీ. హీ యూజెస్ ఎ వెయిట్ ఆఫ్ అన్నాడు. ఒక నిజాయితీ లేని డీలర్ తన వస్తువులను కొన్న ధరకు అమ్ముతానని ప్రకటించాడు, కానీ అతను తప్పుడు బరువును ఉపయోగిస్తాడు మరియు తద్వారా 6/18/47% లాభాన్ని పొందుతాడు. అయినా కిలో కోసం అతను ఉపయోగించే బరువు ఎంతో కావాలి? 618/47 అంటే 240 + 40 282 కదా. అంటే 300/4700 అంటే 3/47 అని అర్థం. ఈ ఫ్రాక్షన్ ఫార్మ్ ఎంత? 3/47. సో కాబట్టి ఇక్కడ చూడక మనకి ఇప్పుడు ఇక్కడ నీకు సిపి వాల్యూ ఎస్పీ వాల్యూ అన్నామనుకో, ఇది కాస్ట్ ప్రైస్ యొక్క వాల్యూ, ఇది ఎస్పీ వాల్యూ. ఎస్పీ వాల్యూని ఎప్పుడు కూడా మ్యాక్సిమం ప్రైస్గా తీసుకోమన్నాను కాబట్టి దీన్ని లెటర్స్ అబౌట్ 1000గా తీసుకుందాం. 47 అనేది కాస్ట్ ప్రైస్ అయితే దానిపైన 3 రూపీస్ సరే 3 అనే 3 పార్ట్స్ అనేది గెయిన్. 47 పైన 3 పార్ట్స్ గెయిన్ అంటే 50 పార్ట్సే కదా. అంటే ఈ వాల్యూ చూడు ఇక్కడ ఇది 50కి 1000 అయినప్పుడు 47కి ఎంతో క్యాలిక్యులేషన్ చేయి. 50 × 20 అంటే 1000 కాబట్టి 47 × 20 చేయండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే 940 గ్రామ్స్ మన ఆన్సర్ అనమాట. అంటే 25కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అంట. అంటే ఇప్పుడు ఎస్పీ వాల్యూ కనుక తీసుకుంటే ఎస్పీ వాల్యూ ఎప్పుడు కూడా 1000. అంటే ఎక్కువ వాడే అంటే మ్యాక్సిమం వాడే గ్రామ్స్ ఎప్పుడు కూడా ఎస్పీ దగ్గర తీసుకోవాలి కాబట్టి ఎస్పీ వాల్యూని 1000గా తీసుకుంటే 47 + 3 అంటే 50 అండి. 50 పార్ట్స్ 1000 అయితే 47 పార్ట్స్ కావాలి. ఆన్సర్ ఈక్వల్స్ ఎంత? 940 మన ఆన్సర్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ చూడు ఇక్కడ 26 చూడమ్మా. ఏ షాప్ కీపర్ చీట్స్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ 10% వైల్ బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నాడు. బై యూజింగ్ ఫాల్స్ వెయిట్ హిస్ టోటల్ గెయిన్ ఈస్ కావాలి. కొనేటప్పుడు మరియు ఫర్దర్గా అమ్మేటప్పుడు కాబట్టి లాభం అన్న కాడ 10% గెయిన్ అండి. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చూడు, ఇది 110 × 110 డివైడ్ బై 100 చేయాలి. జీరోస్ అండ్ జీరోస్ క్యాన్సిల్ అయితే 11 11 ఎంత? 121 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత? 21%. 21% లాభం అని అర్థం. 10% లాభం ఫర్దర్గా ఇంకో 10% లాభం కాబట్టి 110 × 110/100 అంటే 121. 121 అంటే 100 కన్నా ఎంత ఎక్కువ? 21% మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 27 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 27 చూడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ చూడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 7840 రూపీస్ అన్నాడు. వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ సో దట్ దేర్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 7% అన్నాడు. సో చూడక మనకి ఇప్పుడు 100% యొక్క వాల్యూ ఇచ్చాడు. 100% యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 7840 ఇచ్చాడు. అయితే నాకేం కావాలా? 107% యొక్క వాల్యూ ఎంతో కావాలి. ఓకే ఇది. సో 100% యొక్క వాల్యూ 7840 అయితే 100% 107% యొక్క వాల్యూ కావాలి. సో ఈ రెండు క్యాలిక్యులేషన్ చేయడం ఇది 7840 ఇంటూ ఎంత? 107/100 చేయాలి. సో 0 0 క్యాన్సిల్ అయితే ఇది మనకి 7840 అన్న. క్యాలిక్యులేట్ చేస్తే 7840 7840 ఇంటూ 784 ఇంటూ 7 చేయాలి. సో ఇంటూ 7 చేస్తామనుకో మనకు వచ్చే వాల్యూ చూడ మనకి ఈ యొక్క వాల్యూలో ఇక్కడ క్యాలిక్యులేషన్లో చూడమంటే మనకి 0 0 క్యాన్సిల్ అయితే 4 7 ఎంత? 28 కదా. అంటే చివరిలో 8 అయితే గ్యారంటీగా రావాలా. 8 ఆప్షన్లో ఉన్నది సి ఆప్షనే కదా కాబట్టి 27కి సి ఆప్షన్ అనమాట. నేను చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ ఇది 4 ఇది 7 కదా. 4 7 ఎంత? 28 కదా. అంటే దట్ నెంబర్ మస్ట్ బి ఎండ్ విత్ 8 అయి ఉండాలా.
8 చివరిలో ఉన్నది ఆన్సర్ కాబట్టి 27కి సి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 28 చూడు. 28 అండి. మోహన్ లాల్ పర్చేజ్ టీవీ సెట్ ఫర్ 12,500 రూపీస్ అండ్ స్పెంట్ 300 రూపీస్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ 800 రూపీస్ ఫర్ ఇన్స్టలేషన్. At what price should he sell it to it so as to earn an overall profit of 15%? మోహన్ లాల్ టీవీ సెట్ను 12,500 రూపాయలు కొనుగోలు చేశాడు మరియు రవాణా కోసం 300 రూపాయలు మరి ఇన్స్టలేషన్కు 500 రూపాయలు ఖర్చు చేశాడు. మొత్తం 15% లాభం రావడానికి అతను దాన్ని ఏ ధరకు విక్రయించాలని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. సో కాబట్టి ఇది 12,500 రూపాయలు కొనుగోలు చేసి 300 రూపీస్ ప్లస్ 800 రూపీస్ మన క్యాలిక్యులేషన్ చేశాడు. అంటే 12,500 ప్లస్ 300 ప్లస్ 800 1100 కదా. సో కాబట్టి మనకి ఇది సిపి వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 13,600. ఇది 1100 అదే. అయితే 15% లాభం కదా. 15% లాభం రావాలంటే మనకి 115% కదా. సో కాబట్టి క్యాలిక్యులేషన్ చూడు. అది తీసుకున్నప్పుడు 100%కి 13,600 అయితే 15% లాభం కాబట్టి 115%కి ఎంత క్యాలిక్యులేషన్ కావాలి? 100% 13,600 అయితే 115% ఎంత క్యాలిక్యులేషన్ కావాలి? ఇది క్యాలిక్యులేషన్ చేస్తామనుకోమో చూడక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో 0000 క్యాన్సిల్ అండి. అది 136 ఇంటూ 115 చేయాలి. ఓకే, 136 ఇంటూ 115 చేస్తే మనకు వచ్చేది అంటే చివరిలో 0 రావాలండి. చివరిలో 0 రావాలంటే ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు. సో చూడక మనకి ఇప్పుడు 136 ఇంటూ 11 అన్నాం అనుకో. చూడక మనకి 136 ఇంటూ ఓకే తీసుకున్నాం అనుకో. ఇప్పుడు 115 అనేది 23 టేబుల్తో మనకి క్యాలిక్యులేషన్ పోయేదన్న. 23తో డివైడ్ అవ్వాలంటే మనకి చూడక మనకి 136 ఇంటూ 115 అన్నాం అనుకో. 23తో డివైడ్ అయ్యే నెంబర్ కావాలి కాబట్టి ఓకే 23 పెట్టి మనం కట్ చేస్తాం అనుకో. మనకి చూడు 23 5 115. సో 23 అన్నాం అనుకో. 23 పెట్టి మనకి డివైడ్ అయ్యే నెంబర్ మన ఆన్సర్ అంటే మనకి ఆప్షన్ అనేది మనకి బి అయినా అవ్వచ్చు, డి అయినా అవ్వచ్చు. సో అక్కడ మనకి 23తో డివైడ్ అవ్వాలంటే మనకి 23 అనే క్యాలిక్యులేషన్ తీసుకుంటే 23 అనేది 23 5 115 23 6 ఓకే 141 అంటే దీనిలో 23 టేబుల్ పోతుంది. సో మేబీ మనకి 28కి ఆన్సర్ అంటే బి ఆప్షన్ ఆన్సర్ అనమాట. ఏదైతే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందో అది మన ఆన్సర్ అవుతుంది కాబట్టి 14,560 మన ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ 29 చూడు. ఏ గోల్డ్ బ్రాస్లెట్ ఈజ్ సోల్డ్ ఫర్ 14,500 రూపీస్ అట్ ఏ లాస్ ఆఫ్ 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది గోల్డ్ బ్రాస్లెట్ అన్నాడు. ఒక బంగారు బ్రాస్లెట్ 20% నష్టంతో 14,500 రూపాయలకి విక్రయించబడింది. అయితే బంగారు బ్రాస్లెట్ యొక్క ధర ఎంత కావాలి? ఓకే అంటే ఇప్పుడు నష్టం కదా, 20% నష్టం కాబట్టి 80% తీసుకోవాలా. 80%కి 14,500 అయినప్పుడు 100% ఎంతో కావాలండి ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ చూడడానికి 2 ఇంటూ చేయొచ్చు మనం ఇక్కడ. సో కాబట్టి ఇది చూడు, ఇది 100 ఇంటూ 14500 డివైడ్ బై 80 క్యాలిక్యులేషన్ అండి. ఓకే బై 80. సో క్యాలిక్యులేషన్లో చూడడానికి మనకి ఇప్పుడు ఇది 0 అనేది 0 క్యాన్సల్. ఓకే అండ్ 1000 డివైడ్ బై 8 అంటే 125 అనమాట. అంటే చివరిలో ఖచ్చితంగా 0 80% ఉండవు కాబట్టి ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. ఇంకా మన మిగిలిన వాల్యూ చూడక మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్లో ఇంకేం వెళ్తుంది? ఇది 145 ఇంటూ 125 మన క్యాలిక్యులేషన్ అండి. సో 145 ఇంటూ 125 అంటే మనకి 29 టేబుల్ ఎగ్జాక్ట్ డివైడ్ చేస్తే మన ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే 14,500 అనమాట. మనకి ఇది 29తో డివైడ్ అవ్వాలా. 29తో ఎవరు డివైడ్ అయితే మనకి ఆన్సర్ అదే మన ఇక్కడ. సో కాబట్టి చూడు 29తో డివైడ్ చేస్తామని 29 5 ఎంత 145 అయిపోతే ఇంకా రిమైనింగ్ 72 ఉంటుంది. 72 ఉంటుంది. 29 2 58. ఓకే 58 అంటే ఇప్పుడు 29తో ఇది పోతుందో లేదో చూస్తున్నాను అంతే. సో ఇప్పుడు 29 పెట్టి కట్ చేస్తామనుకో 29 5 ఎంత 145 కదా. 29 145 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత 72 ఉంటుంది. 29 2 ఎంత 58 అయిపోతే ఇంకా 145 ఉంటుంది మన ఇక్కడ. అంటే ఇంకా మనకి 5 టైమ్స్ అంటే ఇది డివైడ్ అవుతుంది కాబట్టి 15,225 ఆన్సర్. 29కి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 30 చూడమ్మా. ఏ షాప్ గివర్ ఎక్స్పెక్ట్స్ ఏ గెయిన్ ఆఫ్ 22.1/2% ఆన్ హిస్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ఇన్ వీక్ హిస్ సేల్ వాజ్ 392 రూపీస్ అన్నాడు. వాట్ వాజ్ హిస్ ప్రాఫిట్ అన్నాడు. దుకాణదారు తన ధరపై 22% లాభం ఆశించాడు. వారంలో అతని అమ్మకం 392 అయితే అతని యొక్క లాభం ఏంటో కావాలి ఇక్కడ. సో చూడ మనకి ఇప్పుడు వాడు చెప్పిన దాని ప్రకారం 392కి అమ్మాడు అన్నాడు. ఇదే అంటే ఇప్పుడు అమ్మాడు కాబట్టి లాభం కాబట్టి 122.5గా రాయాలి. 122.5కి 392 అయితే లాభం ఎంతో కావాలి అంటే 22.5కి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు అంతే.
122.5కి 392 ఉన్నప్పుడు 22.5కి ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ అడుగుతున్నాడు. సో చూడండి మనకి ఇప్పుడు మన క్యాలిక్యులేషన్లో ఈ రెండు మల్టిప్లికేషన్ చేయనమ్మా. ఇది 392 × 22.5 బై 122.5. ఓకే ఇది. సో ఇక పాయింట్ గెట్ క్యాన్సల్ అయితే 25 9 టైమ్స్ పోతే 25 దీనిలో 49 టైమ్స్ పోతాము. ఓకే 49 అంటే మనకి చూడు ఇక్కడ 7 7 ఇక్కడ చూడు 7 5 35 7 6 తర్వాత 7 దీనిలో 8 టైమ్స్ పోతే 8 9 ఎంత వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 72 రూపీసే కదా. సో ఆన్సర్ ఇది ఈక్వల్ 30కి ఎంత సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే మన ప్రాబ్లం నెంబర్ 31 అండి. The profit earned after selling an article for 1754 rupees is same as the loss incurred after selling the article for 1492 rupees. What is the cost price of article? ఒక ఆర్టికల్ 1754 రూపాయలు విక్రయించడం ద్వారా వచ్చే లాభము ఆ వస్తువును 1492 రూపాయలు విక్రయించడం ద్వారా వచ్చే నష్టానికి సమానమైనట్లయితే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత కావాలి. ఇక్కడ లాభం మరియు నష్టం సమానమైనప్పుడు నీకు ఆల్రెడీ క్లాస్లో మనం చెప్పాము ఫార్ములా ఎలా ఫామ్ అవుతుందో కూడా చెప్పాము. సిపి ఈక్వల్స్ మన ఫార్ములా అంటే SP1 + SP2/2. సో ఈ వాల్యూ అనేది ఎంత అంటే 1754 + 1492 డివైడ్ బై 2 చేస్తే వచ్చేది ఆన్సర్ అంటే ఎంత అంటే 1623 ఆన్సర్ అన్నమాట. సో 31కి సి ఆప్షన్ ఆన్సర్ అండి 1623. నెక్స్ట్ 32 చూడమ్మా. The profit earned by selling an article for 832 rupees is equals to the loss incurred when the same article is sold for 448 rupees. What should be the sale price for making a 50% profit అన్నాడు. నువ్వు చాలా సింపుల్గా సిపి ఈక్వల్స్ SP1 + SP2/2 చేయాలి. సో కాబట్టి మనకి ఇక్కడ వాడి క్యాలిక్యులేషన్లో ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ 832 + 448 డివైడ్ బై 2 చేయాలి. సో 1280 కదా, 1280 డివైడ్ బై 2 అంటే ఎంత 640 కదా, అంటే ఇది 640 అంటే 100% యొక్క వాల్యూ అనేది ఎంత అంటే 640 అయితే 50% ప్రాఫిట్లో కావాలి కాబట్టి 150% యొక్క వాల్యూ కావాలి. అంటే ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 960 కదా. సో కాబట్టి 32కి బి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 100% 640 అయితే 150%కి ఎంత 640 960 మన ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 33 చూడు. The profit earned by selling an article for 9 rupees double the loss incurred when the same article is sold for 450 rupees అన్నారు. ఇక డబల్ అనేది ఎటువైపు అంటే దాన్ని డబల్ చేయాలి. అంటే ఇప్పుడు సిపి ఈక్వల్స్ మన ఫార్ములా ఏది, సిపి ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటి SP1 + 2SP2/1 + 2 అంటే ఎంత 3. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత, ఇది 900 + 2 × 450 అంటే ఎంత 900 కదా. 900 + 900 డివైడ్ బై 3 అంటే వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 600. 600. అయితే దీనిపైన అంటే ఇప్పుడు కొన్న వెల అనేది మనకి 100% అనుకున్నామనుకో 100% యొక్క విలువ 600 రూపాయలు కనుక అయితే 20% లాభం కావాలి కాబట్టి 120% మన ఆన్సర్ ఎంత కావాలా. 125 × 6 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 750 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది నథింగ్ బట్ ఎంత అంటే 750 మన ఆన్సర్. 100%కి 600 అయినప్పుడు 120% ఎంతో కావాలా. వాల్యూ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 750 ఆన్సర్. అంటే 33కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 34 చూడు. The percent profit earned by selling an article for 1920 is equal to the percentage loss incurred by selling the same article for 1280 rupees. At what price should the article be sold to make a profit of 25% అన్నారు. ఒక ఆర్టికల్ను 1220కి అమ్మడం ద్వారా వచ్చే లాభ శాతం అదే ఆర్టికల్ 1280 రూపాయలు అమ్మడం ద్వారా వచ్చే నష్టానికి సమానం. 20% లాభం పొందడానికి ఆ వస్తువుని ఏ ధరకు విక్రయించాలని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు సిపి ఈక్వల్స్ మన ఫార్ములా చూడు. సిపి ఈక్వల్స్ మన ఫార్ములా ఏంటంటే ఇది మన ఫార్ములా SP1 + SP2/2. సో చూడండి మనకి ఇప్పుడు వారు ఇచ్చిన వాల్యూలో చూడు ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్లో 1921 + 1280 అండి బై 2 చేయాలి. సో ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత 1600 రూపీస్, ఇది 1600 రూపాయలు. అయితే ఐ వాంట్ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% కదా. అంటే 100% యొక్క నెంబర్ తీసుకున్నాం మనకు 100%కి 1600 రూపాయలు అయినప్పుడు 20% లాభం కాబట్టి 120%కి వాల్యూ ఎంతో కావాలా. ఆన్సర్ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత అంటే 2000 రూపాయలు ఆన్సర్. అంటే 34కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. 34కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. రైట్. నెక్స్ట్ 35 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 35 చూడు. Profit earned by selling an article for 1060 is 20% more than the loss incurred by selling an article for 950 rupees. At what price should the article be sold to earn 20% profit అన్నాడు. ఆర్టికల్ను 1060 రూపాయలకు అమ్మడం వల్ల వచ్చే లాభము ఆర్టికల్ 950 రూపాయలకు అమ్మడం ద్వారా వచ్చే నష్టం కంటే 20% ఎక్కువ అన్నాడు. సో అంటే ఇప్పుడు ఇది 100% అనుకున్నాం అనుకో
ఇది 20% లాభం కాబట్టి 120 అనుకున్నాం అనుకో, ఈ క్యాలిక్యులేషన్ ఎంత, ఇది 5:6 అనమాట. సో ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూ చూడు, ఇది 1060, ఇది వచ్చేసరికి ఇది 950 రూపీస్ ఇంటూ 5 ఇంటూ 6. సో ఈ వాల్యూ ఎంత, ఇది మనకి క్యాలిక్యులేషన్ చూడు, ఇది 5300 అండి, ఇది వచ్చేప్పటికి ఇది 5700 బై 5 + 6 అంటే ఎంత, 11 కదా. సో ఈ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత అంటే 1000 రూపీస్ మనకి ఇది కాస్ట్ ప్రైస్. కొన్న వేలు ఎంత అంటే 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల పైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అయినా 20% ప్రాఫిటే కదా మనకు కావాల్సింది. అంటే 1000 రూపాయల పైన నాకు కావాల్సిన 20% లాభం కాబట్టి ఇంటూ 120/100 చేయాలి. సో క్యాలిక్యులేషన్ చేయండి. ఇది ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 1200 రూపాయలు. 1200 రూపాయలు మన ఆన్సర్ అనమాట. సో డి ఆప్షన్ మన ఆన్సర్ అండి. బై 11 ఎందుకు చేస్తున్నామంటే రేషియో యొక్క సమ్ ఆఫ్ పార్ట్స్ పెట్టి డివైడ్ బై చేయాలి. ఓకే, ఇదే మనం ఇలాంటి మోడల్ పర్సంటేజ్లో కూడా చేస్తాం. ఒకసారి గుర్తు చేసుకోండి. ఓవరాల్ యావరేజ్ మోడల్ అని నేను చెప్తూ ఉంటాను. దాని ప్రకారం 5 × 1060 అంటే 5300, 6 × 950 అంటే 5700. యాడ్ చేస్తే 11,000 డివైడ్ బై 11 అంటే 1000 రూపీస్. ఆ 20% ప్రాఫిట్ కావాలి కాబట్టి 1000 × 120/100 చేస్తే వచ్చే వాల్యూ ఎంత, 1200 రూపీస్. 1200 రూపీస్ మన ఆన్సర్ అవుతుంది అనమాట. రైట్. నెక్స్ట్ 36 చూడు. A vendor bought trophies at 6 for a rupee. How many for a rupee must he sell to gain 20%? ఒక విక్రేత రూపాయికి 6 టోపీలు కొన్నాడు, 20% లాభం రావాలంటే రూపాయికి ఎన్ని అమ్మాలని చెప్పాడు. ఇప్పుడు నీకు కాస్ట్ పెంచామనుకోవచ్చు చూడండి మనకి. ఓకే, ఇక్కడ మనకి లాభం రావాలంటే 1 రూపాయికి 6 కొన్నప్పుడు లాభం రావాలంటే రూపాయికి 6 కొన్నప్పుడు 6 కన్నా తక్కువ అమ్మినప్పుడే ప్రాఫిట్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకి చూడు, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇది P1N1 ఈక్వల్స్ మన ఫార్మ్ ఏంటమ్మా, P2N2. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు 6 ఇంటూ ఎంత అన్నాడు మనకి 100% అనుకుంటే 20% లాభం కాబట్టి 120 ఇంటూ N2. ఓకే, 6 అనేది 120లో ఎన్ని టైమ్స్ పోతే మనకి 20 టైమ్స్ పోతే 20 100 ఎన్ని టైమ్స్ పోతే 5 టైమ్సే కదా. అంటే అప్పుడు N2 యొక్క వాల్యూ ఎంత, 5 కదా. సో కాబట్టి ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత, 5 అనేది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్మ్ ఏంటమ్మా, P1N1 ఈక్వల్స్ టు ఫార్మ్ ఏంటి, P2N2. P1N1 ఈక్వల్స్ టు ఫార్మ్ ఏంటి, P2N2. సో కాబట్టి N2 ఈక్వల్స్ ఎంత, 5 అనేది మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ 38 చూడు. బై సెల్లింగ్ 12 టోపీస్ ఫర్ ఏ రూపీ ఏ మ్యాన్ లాసెస్ 20% అన్నాడు. హౌ మెనీ ఫర్ ఏ రూపీ షుడ్ హీ సెల్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు. అంటే 12 టోపీస్ అమ్మటం వల్ల 20% లాస్ అయ్యారు కదా. అంటే ఇప్పుడు నువ్వు రాసినప్పుడు ఏం రాస్తావు ఇక్కడ, 80% ఇంటూ 12 అంట. టు గెట్ ఏ గెయిన్ ఆఫ్ 20% 120 కదా, 120 ఇంటూ ఎక్స్ క్యాలిక్యులేషన్. 12 120లో 10 టైమ్స్ పోతే ఇది 0 0 క్యాన్సల్ అయితే ఎక్స్ ఈక్వల్స్ ఎంతమ్మా, 8 కదా. సో ఆన్సర్ ఏంటంటే ఎంత, 8 అనేది ఆన్సర్. ఎందుకు 80 రాసామంటే చూడు, ఇక్కడ ఎందుకు 80 రాసామంటే 20% నష్టం కాబట్టి. 80 × 12 ఈక్వల్స్ ఎందుకు 120 రాసామంటే 20% ప్రాఫిట్ కాబట్టి. 80 × 12 ఈక్వల్ 120 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ఈక్వల్స్ ఎంత, 8 కదా. సో కాబట్టి 38 ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 39 చూడు. బై సెల్లింగ్ 45 లెమన్స్ ఫర్ 40 రూపీస్ ఏ మ్యాన్ లాసెస్ 20% అన్నాడు. హౌ మెనీ షుడ్ హీ సెల్ ఫర్ 24 రూపీస్ టు గెయిన్ 20% ఇన్ ద ట్రాన్సాక్షన్. 45 నిమ్మకాయలను 40 రూపాయలకు అమ్మడం ద్వారా మనిషి 20% నష్టపోతారన్నాడు. అంటే 45 నిమ్మకాయలు 40 రూపాయలకి అన్నాడు కదా. 45 నిమ్మకాయలను 40 రూపాయలకి అమ్మడం వల్ల అన్నాడు, అంటే 20% నష్టపోతాడు కాబట్టి 80 బై ఎంత, 40 రూపాయలకి. 20% లాభం పొందాలంటే అన్నాడు, అంటే 120 ఇంటూ ఎక్స్ బై 24 రూపీస్. కాస్ట్ అంటే ధర అనేది ఎప్పుడైనా కింద రాయాలని చెప్పాను నీకు. అదే పాయింట్ ప్రకారం 45 లెమన్స్ 40 రూపీస్కి 20% లాస్ కాబట్టి 80 రాసా. 20% ప్రాఫిట్ కాబట్టి 120/24 ఇంటూ ఎక్స్ అని క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇది 24 120లో 5 టైమ్స్ పోతుంది, 40 80లో 2 టైమ్స్ పోతుంది, 5 45లో 9 టైమ్స్ పోతుంది. 9 2 ఎంత, 18. హౌ మెనీ ఆర్టికల్స్ అంటే 18 ఆర్టికల్స్ ఇవ్వాలన్నమాట. అంటే ధర కాస్ట్ అనేది ఎప్పుడైనా సరే మనకి అనులోమానుపాతంలో ఉంటుంది, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి అది కింద బైలో రాయాలి ఖచ్చితంగా. రైట్. నెక్స్ట్ 40 చూడమ్మా, ప్రాబ్లం 40 చూడు. బై సెల్లింగ్ 90 బాల్ పెన్స్ ఫర్ 160 రూపీస్ ఏ పర్సన్ లాసెస్ 20% అన్నాడు. హౌ మెనీ బాల్ పెన్స్ షుడ్ హీ బీ సోల్డ్ ఫర్ 96 రూపీస్ సో యాజ్ టు హ్యావ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% అన్నాడు. 90 బాల్ పెన్లు 160 రూపాయలు అమ్మడం ద్వారా ఒక వ్యక్తి 20% నష్టపోతాడు. 20% లాభం పొందాలంటే 96 రూపాయలకి ఎన్ని బాల్ పెన్నులు అమ్మాలి అన్నాడు. చూడు 90 బాల్ పెన్నులు అన్నాడు చూడమ్మా. ఇక్కడ 90 బాల్ పెన్నులు 20% నష్టపోతాడు కాబట్టి 80 బై ఎంత, 160. 20% లాభం రావాలంటే 120 కదా, 120 ఇంటూ ఎక్స్ బై ఎంత రాస్తామో ఇక్కడ 96. ఈ క్యాలిక్యులేషన్ 90 ఇంటూ 80 డివైడ్ బై 160 ఈక్వల్స్ 120 ఇంటూ ఎక్స్ డివైడ్ బై 96 క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే రైట్. సో 80 160లో ఎన్ని టైమ్స్ పోతే 2 టైమ్స్ పోతాయి, 290లో 45 టైమ్స్ పోతాయి.
సో చూడండి మనకి ఇప్పుడు 12 10s 12 8s. ఓకే 2 4 2 5s. అలానే 5 45లో 9 టైమ్స్ పోతే ఎక్స్ వాల్యూకు 9 4 ఎంత 36 కదా. ఇది 36 ఆన్సర్ అంటే 40కి బి ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం 41 అండి. Pratik sold a music system to Karthik at 20% gain and Karthik sold it to Swastik at 40% gain. If Swastik paid 10,500 rupees for the music system, what amount did Pratik pay for the sale? Pratik ఆ మ్యూజిక్ సిస్టమ్ను కార్తిక్ 20% లాభంతో విక్రయించాడు. మరి కార్తిక్ దాన్ని 40% లాభంతో స్వస్తిక్ విక్రయించాడు. స్వస్తిక్ మ్యూజిక్ సిస్టమ్ కోసం 10,500 రూపాయలు చెల్లిస్తే ప్రతీక్ దానికోసం ఎంత చెల్లించాడో కావాలి. అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ సిస్టమ్ అనేది ఎవరి నుంచి ఎవరికి వస్తుందండి? ఇప్పుడు ప్రతీక్ ఉన్నాడా? ప్రతీక్ నుంచి ఎవరికి వస్తుంది? కార్తిక్ వస్తుంది. కార్తిక్ అనేవాడి దగ్గర స్వస్తిక్ వస్తుంది అన్నమాట. స్వస్తిక్ పే చేస్తుంది ఎంత? 10,500 రూపీస్ కదా. 10,500 ఇంటూ నాకు కావాల్సిన ఎవరి గురించి? ప్రతీక్ యొక్క వాల్యూ కావాలి. అంటే ఫస్ట్లో ఉన్న ఇనీషియల్ వాల్యూ కావాలి. ఇనీషియల్ వాల్యూ కావాలంటే 100s పైన ఉండాలి. నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను. ఇది 10,500 డివైడ్ ఇంటూ 100 బై ఎంత? 120 రాస్తాము. ఇంటూ 100 బై ఎంత? 140 రాస్తాము. సో చూడు ఇక్కడ 10,500 into 100 by 120 into 100 by 140 క్యాలిక్యులేషన్ చేయను. సో చూడ ఇది 00 అండి. ఇక్కడ ఈ 00 క్యాన్సర్ 7 2s 7 అని దీనిలో 15 టైమ్స్ పోతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడు ఇక్కడ 4 3s అండ్ 4 25s. తర్వాత 3 అనేది 15లో 5 టైమ్స్ పోయింది అనుకో. సో 2 అనేది దీనిలో 50 టైమ్స్ పోతుంది. సో ఈ క్యాలిక్యులేషన్ చేయండి. ఈ వాల్యూ అనేది ఎంత అంటే 6,250 రూపాయలు. 6250 రూపీస్ మన ఆన్సర్ అన్నమాట. 41 ఏ ఆప్షన్ మన ఆన్సర్. తర్వాత 42 చూడు, 42 చూడు. ఏ మ్యానుఫ్యాక్చర్ సెల్స్ అన్ ఆర్టికల్ టు ఏ హోల్సేలర్ డీలర్ ఎట్ ఎ ప్రాఫిట్ at 20% and the wholesaler dealer sells to retailer merchant at a loss of 5%. Find the resultant loss or profit. ఒక తయారీదారు ఒక వస్తువును టోక్ డీలర్కు 20% లాభంతో విక్రయిస్తారు. మరియు హోల్సేలర్ డీలర్ దాని 5% నష్టాన్ని రిటైలర్ వ్యాపారికి విక్రయిస్తారు. ఫలితంగా నష్టం లేదా లాభాన్ని కనుగొనండి అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఇది 100 అండి. ఇదేమో 100. పైన ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడు? 20% ప్రాఫిట్ కాబట్టి 120/100. అంటే 5% లాస్ కాబట్టి ఏం రాస్తాం ఇక్కడ? 95/100. 100 into 20% ప్రాఫిట్ కాబట్టి 120/100. 5% లాస్ కాబట్టి 95/100 అనమాట. క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది 00 క్యాన్సర్ 00 క్యాన్సర్ అయితే 5 19s 5 2s అండ్ 2 అనేది దీనిలో 6 టైమ్స్ పోతే 96 ఎంత? 114 అంటే ఆన్సర్ ఇది ఈక్వల్ ఎంత? 14%. 14% ఆన్సర్. అంటే 42కి సి ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. ఇవన్నీ కూడా మనము నోట్స్లో చెప్పేసామండి. మనకి ఆల్రెడీ కంటెంట్లో చెప్పాము. సో కాబట్టి ఒకసారి మీరు చూస్తే సరిపోతుంది. ఎందుకు 120 రాస్తామనే పాయింట్ నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే రిమైనింగ్ కేసు అని నేను ఆల్రెడీ చెప్పున్నాను క్లాస్లో. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ 43 చూడు. ఏ బాట్ ఏ రేడియో సెట్ అండ్ స్పెండ్ 110 rupees on its repairs is then sold it to B at 20% profit. B sold it to C at a loss of 10% and C sold it to it for 1188 rupees at a profit of 10%. What is the amount for which A bought the radio set? అంటే ఇప్పుడు ఇక్కడ వాడు ఒక ఆర్టికల్ని చూడు, ఇక్కడ ఏ నుంచి ఎవరికి తీసుకొస్తున్నాడు? బీకి తీసుకొస్తున్నాడు. బి నుంచి ఎవరికి తీసుకొస్తున్నాడు? సికి తీసుకొస్తున్నాడు. అది ఇక్కడ చూడు, సి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు వాడు. సి యొక్క వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు? 1188 అని ఇచ్చాడు. 1188 ఇంటూ ఓకే 1188 ఇంటూ 100 బై ఎంత పర్సెంట్ ప్రాఫిట్ అన్నాడమ్మా? చెప్పి ఇక్కడ 20% ప్రాఫిట్ కాబట్టి 120 రాసేయండి. తర్వాత 10% లాస్ కాబట్టి ఏం రాస్తాం? మనకి 100/90 రాయండి. తర్వాత 10% ప్రాఫిట్ కాబట్టి ఏం రాస్తాం? 100/110 క్యాలిక్యులేషన్ రాయండి. ఇది రాస్తే మన క్యాలిక్యులేషన్లో ఇక్కడ వచ్చే వాల్యూ అనేది మనకి ఎంత వస్తుందంటే 1000 రూపీస్ అనేది ఇంక్లూడింగ్ ఆఫ్ రిపోర్ట్స్. నాకేంటంటే బిఫోర్ రిపేరింగ్ నేను ఎంత కొన్నానో కావాలి ఇక్కడ. సో కాబట్టి 1000లో నుంచి ఎంత మైనస్ చేయాలి? ఇప్పుడు నేను 110 రూపీస్ మైనస్ చేయాలి. 1000 నుంచి 110 మైనస్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 890 రూపీసే కదా. సో కాబట్టి 890 రూపీస్ మన ఆన్సర్. అంటే 43కి బి ఆప్షన్ మన ఆన్సర్ అండి. 43కి ఆన్సర్ ఏంటంటే బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అంటే ఇప్పుడు సి నుంచి ఏకి వెళ్ళేటప్పుడు అంటే వెనక్కి వెళ్ళేటప్పుడు 100 పైన ఉండాలా, ముందుకు వచ్చేటప్పుడు 100 కింద ఉండాలని సంగతి గుర్తుపెట్టుకోండి. 43కి బి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 44 చూడు. అప్లై టు ఏ బిల్ ఓకే ఫర్ ఏ 1 lakh రూపీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 40% టు సచ్ డిస్కౌంట్ ఆఫ్ 36% 4% అన్నాడు. ఎప్పుడైనా ఇక్కడ ఉన్న ఈ 40 అనే వాల్యూ 36 + 4 40కి ఈక్వల్ అయితే మన క్యాలిక్యులేషన్ చేయాల్సిన చాలా సింపుల్గా ఏం చేస్తామంటే ఇక్కడ 1 lakh ఉంది కదా, ఆ 1 lakh ఇంటూ డైరెక్ట్గా 36% 36/100 ఆ తర్వాత 4% డైరెక్ట్గా అప్లై చేయండి. ఎప్పుడు ఇలా చేయాలి? మనకి ఇక్కడ
అక్కడ ఇచ్చిన 40% ప్లస్ 36. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 50 ఉండి అక్కడ 20, 30 ఉందనుకో. సో కాబట్టి 20/100 ఇంటూ 30/100 డైరెక్ట్గా ఇచ్చేస్తే మనకు సరిపోతుంది అంతే. సో కాబట్టి ఇది 00, 00 క్యాన్సిల్, 00, 00 క్యాన్సిల్ అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్లో 36 4 144 ఇంటూ 10 అంటే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1440. 1440 మన ఆన్సర్. సో కాబట్టి 44కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. 36 4 ఎంత 144 పక్కన 0 పెడితే 1440, 1440 మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 45 చూడు, 40 చూడు. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ రైజ్డ్ బై 30%, దెన్ 2 such discount of 10% ఈచ్ ఆర్ allowed. అల్టిమేట్లీ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ కావాలి. ద ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ రైజ్డ్ బై 30% అంటే 30% పెంచమన్నాడు కదా, కాబట్టి ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 130. అండ్ 2 6 డిస్కౌంట్స్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఇది 90/100, ఇంకోటి కూడా 90/100 క్యాలిక్యులేషన్ చేయడం. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 105.3 అండి. 105.3 అంటే 100 కంటే ఎంత ఎక్స్ట్రా ఉందా మనకి 5.3 కదా. సో కాబట్టి ఇది 5.3% పెరుగుదల అని అర్థం. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకో తగ్గిందని అర్థం, ఎక్కువ వచ్చిందంటే పెరిగిందని అర్థం. సో కాబట్టి 105.3 అంటే 5.3% ఇంక్రీజింగ్ అని అర్థం. నెక్స్ట్ 46 చూడు, 46 లెక్క చూడు. ద లేబుల్ ప్రైస్ ఆఫ్ ఏ కబోర్డ్ ఈజ్ 6500. ద షాప్ కీపర్ సోల్డ్ ఇట్ బై గివింగ్ ఏ 5% డిస్కౌంట్ ఆన్ ది లేబుల్ ప్రైస్ అండ్ ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50%. అండ్ వాట్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది కబోర్డ్ అన్నాడు. ఓకే, లేబుల్ ధర ఎంత 6500 రూపీసే కదా. దానిపైన చూడు ఇక్కడ 6500 రూపీస్ పైన ఎంత % డిస్కౌంట్ ఇచ్చామో 5% కదా. 5% డిస్కౌంట్ ఇవ్వటం అంటే 95/100 కదండి. ఇది మనకేంటి 95/100 అనేది సెల్లింగ్ ప్రైస్. ఇలా సేల్ చేస్తే దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15% అన్నాడు. దెర్ ఇస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 15%, బట్ ఐ వాంట్ కాస్ట్ ప్రైస్ కాబట్టి నువ్వేం చేస్తాము 100 డివైడ్ బై 115 చేయాలా. 6500 ఇంటూ 95/100 ఇంటూ 100/115 చేయనమా. ఇది క్యాలిక్యులేషన్లో మనకి చేస్తే ఇది 5360 ప్లస్ అంటే ఇట్లా సంథింగ్ వస్తుందండి. సో 5360 అంటే దగ్గరికి ఎవరు ఉన్నారు 5350 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ 5350. ఇక్కడ 95 ఎందుకు రాస్తున్నామంటే 5% డిస్కౌంట్ కాబట్టి, ఇక 115 ఎందుకు రాస్తున్నామంటే 15% ప్రాఫిట్ కాబట్టి. 6500 95/100 ఇంటూ 100/115 అంటే 5360 అంటే దట్ మీన్స్ ఆన్సర్ ఈక్వల్ 5350 మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 47 చూడు. Tarun got 30% concession on the label price of an article and sold it for 5750 rupees with a 25% profit on the label price he bought. What was the label price అని అడుగుతున్నాడు. తరుణ్ ఒక వస్తువు యొక్క లేబుల్ ధరపై 30% రాయితీని పొందాడు. మరి అతను కొనుగోలు చేసిన దానిపై 20% లాభంతో 8750 రూపాయలకు విక్రయించాయని లేబుల్ యొక్క ధర కావాలి. ఇప్పుడు చూడు ఇక్కడ మనకి ఇప్పుడు 8750 అమ్మటం వల్ల ఎంత % ప్రాఫిట్ అన్నాడు 25% ప్రాఫిటే కదా. అండ్ ద ప్రైస్ హీ బాట్ అన్నాడు. అంటే ఇప్పుడు నేమంటే 8750 కదమ్మా. 8750 ఇంటూ ఏం చేస్తామా ఇక్కడ 100/25% ప్రాఫిట్ కాబట్టి 125 రాసామనుకో. ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 7000. అంటే వాడు కొన్నది ఎంత అంటే 7000 కొన్నాడు. 7000 కొనాలంటే వాడు ఎంత % కన్సెషన్ పొందాడు 30% కన్సెషన్ పొందాడు. 30% కన్సెషన్ ఇవ్వడం వల్ల 7000 అయితే వాట్ వాజ్ ద లేబుల్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ నీకు 30% కన్సెషన్ కాబట్టి 70% కదా. 70% యొక్క వాల్యూ 7000 రూపీస్ అయితే 100% యొక్క వాల్యూ ఎంత అని కావాలి క్యాలిక్యులేషన్లో. సో ఆన్సర్ ఇది ఈక్వల్స్ ఎంత 10,000 కదా. సో కాబట్టి వాల్యూ ఇది ఈక్వల్స్ నథింగ్ బట్ ఎంత 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఆన్సర్ అంటే 47కి ఏ ఆప్షన్ మన ఆన్సర్ అండి. నెక్స్ట్ 48 చూడు. Kunal bought a suitcase with 15% discount on the label price. He sold the suitcase for 2880 with 20% profit on the label price. At what price did he buy the suitcase? Kunal లేబుల్ ధరపై 15% తగ్గింపుతో సూట్ కేసును కొనుగోలు చేశాడు. ఆ సూట్ కేసును లేబుల్ ధరపై 20% లాభంతో విక్రయించాడు. లేబుల్ ధరపై 20% లాభం అన్నాడు కదా. అంటే లేబుల్ ధరపై 20% లాభం తీసుకుంటే వచ్చేది 2880 అండి. అంటే ఇప్పుడు ఎంఆర్పి ఉందనుకోమా దానిపైన 20% ప్రాఫిట్ అంటే 120/100 కదా. ఇలా చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 2880 రూపీస్ అనమాట. దాని ప్రకారం ఎంఆర్పి యొక్క వాల్యూ ఎంత 2000. ఓకే చూడు ఎంఆర్పి యొక్క వాల్యూ ఎంత అంటే 2400 అనమాట. ఇప్పుడు నీకు ఏదైతే 2400 ఎంఆర్పి ఉందో దానిపైన ఎంత % డిస్కౌంట్ ఇవ్వాలంటే 15% కదా. 15% డిస్కౌంట్ కాబట్టి 85/100 చేయండి. సో వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 2040 మన ఆన్సర్ అనమాట. సో 48 అనేది ఆన్సర్ ఏంటంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అండి. ఎంఆర్పి ఇంటూ 120/100 ఈక్వల్స్ 2880 అయితే ఎంఆర్పికు 2400. ఆ 2400 పైన నాకు 15% డిస్కౌంట్ కాబట్టి ఇంటూ 85/100 అంటే వాల్యూ ఈక్వల్ 2040 మన ఆన్సర్ అనమాట. తర్వాత 49 చూడు.
ఏ ఫ్యాన్ is listed at 15 rupees and a discount of 20% offered on the list price. What additional discount must be offered to a customer to bring the net profit out to the net profit to the to 1104? ఒక ఫ్యాన్ 1500 రూపాయల జాబితా ధర మరియు జాబితా ధరపై 20% తగ్గింపు అందించబడుతుంది. నికర ధర 1104 రూపాయలకి తీసుకురావడానికి కస్టమర్కు ఏ అదనపు తగ్గింపును అందించాలని అడుగుతున్నాడు. సో ఇది 1500 రూపాయలు అండి ఒక డిస్కౌంట్. చూడు ఇక్కడ 1500 రూపాయలే కదా, 1500 రూపాయల పైన 20% తగ్గింపు అంటే ఎంత రాస్తాం ఇక్కడ మనకి 80/100. సెకండ్ డిస్కౌంట్ తెలియదు మనకి కాబట్టి x/100 ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 1104 కదా ఇదే. సో దీని ప్రకారం కనుక్కుంటే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 92 వచ్చిందంటే దట్ మీన్స్ 92 అంటే దాని వాల్యూ ఎంత అండి 8% డిస్కౌంట్ ఇచ్చినట్లేక. సో కాబట్టి 49కి ఏ ఆప్షన్ ఆన్సర్ అనమాట. 8% మనకి ఆన్సర్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం 50 అండి. The market price of watch was 820 rupees. A man bought the same for 570.72 rupees after getting a successful discount of which the first was 20% and the rate of second discount was covered. గడియారకు గుర్తించబడిన ధర 820 రూపాయలు. ఒక వ్యక్తి 2 వరుస తగ్గింపులను పొందిన తర్వాత 570.72 రూపాయలు కొనుగోలు చేస్తారు. అందులో మొదటి 20%, రెండవ తగ్గింపు ధర ఎంత కావాలి అంటే ఇప్పుడు వాడు చూడు ఇక్కడ 820 రూపీస్ అన్నాడమ్మా. 820 రూపీస్ పైన 20% డిస్కౌంట్ అంటే 80/100 కదా. అండ్ సెకండ్ డిస్కౌంట్ కావాలి కాబట్టి x/100 అండి. ఇలా చేస్తే వచ్చే వాల్యూ ఎంత 570.72 అనమాట. అప్పుడు x వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 87 అంటే 87 అంటే మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చినట్టు లెక్క 13% కదా. అంటే x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందంటే 13% మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అండి. థ్యాంక్ యూ.